నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కౌపియా అంటే ఇంగ్లీష్ దీన్ని పదం అనమాట. అంటే అలసందలు రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ చాలామంది విత్తుకునే దశలో ఉన్నారనమాట. అంటే ఈ పంటలు చాలా మటుకు వర్షాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఉద్యానవన పంటల వైపు సైడ్ అయితే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు వేసుకున్న ప్రతి ఒక్క పంట 15-20 రోజుల నుంచి కుళ్ళుడు ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు వేరు కుళ్ళుడు, కాండం కుళ్ళుడు, అలాగే చెట్టు ఎక్కడన్నా కానీ వాటర్ ఎక్కువ తీసుకొని కుళ్ళిపోతుంది అనమాట. అంటే ఎక్కడ వాటర్ వదలలేని పరిస్థితి అనమాట. ఎక్కడెక్కడ నీళ్ళు అనేవి నిలిచిపోయినాయి అనమాట. అలాంటి టైంలో ఇలా చాలామంది పంట వేసుకునే అవగాహన చేసుకున్నారు. దాని ధరల గురించి తెలుసుకొని చాలామంది ఏది ధర ఉంటే దాన్ని వేసుకునే ప్రయత్నం అయితే చేసుకుంటుంటారు. కాబట్టి వాటి ధరల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ ఉన్న మార్కెట్ అయితే రాయచూరు మార్కెట్ ప్రజెంట్ 7 నుంచి 7,500 వరకు నడుస్తుంది మార్కెట్. అంటే మేబీ బాగా మంచి క్వాలిటీ ఉంటే గిన లావ్ సైజులు అంటే లావ్ గింజలు ఉంటే గిన 7,500 ఇస్తున్నారు. మీడియం సైజ్ గింజలు ఉంటే గిన దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి అలసందల్లో కూడా. ఎందుకంటే కొన్ని హైబ్రిడ్స్ వచ్చినాయి. ఇప్పుడు హైబ్రిడ్ సీడ్స్ అనమాట. ఇవి వచ్చేపాటికి మనకు అలసందలు చాలా తక్కువ ఖర్చులో పండించవచ్చు. ఎందుకంటే మనం చూసింటాం ఎక్కడన్నా కానీ మిర్చి చేలల్లో కానీ లేకుంటే పత్తి చేలల్లో కానీ అక్కడక్కడ నాటుకుంటాము. అవి ఏముందిలే అని చాలామంది వదిలేసినాం వీళ్ళ పంటలు అనమాట. ఈ పంటల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే మంచి ధరలకు అమ్ముకోవచ్చు. అందులో పెట్టుబడి చాలా తగ్గించుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనకు తీగ జాతికి సంబంధించిన పంట అనమాట. ఈ పంటను సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 7,000కి అయితే తగ్గలేదు మార్కెట్. ఎప్పుడు చూసుకున్నా కూడా ఇది 5,000 పైనే నడుస్తుందన్నమాట. ఎందుకంటే మార్కెట్కి తీసుకెళ్ళలేం కానీ మార్కెట్లో మంచి ధరలు అయితే పలుకుతున్నాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఉద్యానవన పంటలు విడిచిపెట్టడం వల్ల రేట్స్ అయితే కన్సిడర్ అయినాయి అనమాట. ఇక రేట్ల పరంగా చూసుకుందాం. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇది 63 రూపాయల నుంచి 68 రూపాయల కేజీ అంటే లూజ్గా కొంటున్నారు. మామూలుగా అయితే రైతులు అయితే 6,000కు తక్కువ అయితే కొంటాం లేదు అక్కడ. కానీ అలాగే ఏపీ మొత్తం చూసుకున్నట్లయితే ఇవి 7,000, 7,200, 6,800 నుంచి స్టార్ట్ అయింది మార్కెట్. ఇక ఎంపీ మధ్యప్రదేశ్, గుజరాత్ కూడా ఇవి మంచిగా ఈ పంటలు అయితే సాగు చేస్తున్నారు. ఇవి వచ్చేపాటికి 65 రూపాయలు అంటే మ్యాక్సిమం ప్రైజు అంటే 100 క్వింటాలకి లెక్కాచారం వేస్తారనమాట. అంటే 100 కేజీలకి 100 కేజీలకు వచ్చేపాటికి మనకి 65 రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు అనమాట. అదే కేజీల ప్రకారం అయితే 80 రూపాయలు, 90 రూపాయలు ఇట్లా తీసుకున్నారనమాట. రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇంకొద్ది వాటికి ఆ రేట్స్ అనేవి చూసుకున్నట్లయితే మంచిగానే ఉన్నాయి. ఉలవలు కానీ లేకుంటే తదితర పంటల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలామంది పంటలు వేసుకునే దశలో ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రీసైక్లింగ్ అనేది చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు కంది వేషం చాలా మటుకు కుళ్ళిపోతుంది అనమాట. ఇంకా రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్స్ గిన ఉంటే గిన ఈ పంట వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. దీనికి వచ్చే రోగాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే పురుగు లేకుంటే ఆకు చుట్టు పురుగు, అంతేగాని పెద్ద మందులు కూడా పెద్దగా పట్టవు. ఎందుకంటే ఇది గత 2 సంవత్సరాల కింద నేను సాగు చేయడం జరిగింది. ఆ దగ్గర మంచి దిగుబడి అయితే వచ్చిందనమాట. అప్పుడు ఒక మేబీ 3,000-4,000 అయితే కింటా అమ్ముకున్నాము. ఇప్పుడు కూడా మీరు వేయాలనుకుంటే కింద మంచి సీడ్స్ తీసుకొని వేసుకోండి. హైబ్రిడ్ కానీ నార్మల్ సీడ్స్లు కానీ అంటే ఇంట్లో ఉన్న లేకుంటే మార్కెట్లో ఎక్కడన్నా అమ్ముతుంటారు, అవి తీసుకొచ్చి విత్తుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ప్రధానంగా ఈ సీడే వేయాలనేమి ఉండదు అనమాట. ఎందుకంటే కొంచెం హైబ్రిడ్ వేసుకున్నట్లయితే లావ్ సైజ్ వస్తుంది. ఇప్పుడు చాలామంది వినియోగం ఎక్కువైపోయింది అనమాట. ఎక్కడైనా చూసుకోండి ఇవి డైలీ యూజ్ చేసే ప్రక్రియ అనమాట. ఇది హోటల్స్ కానీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలామంది రైతులు వేయలేకపోవచ్చు. ఎందుకంటే ఈ ఉద్యానవన పంట వైపు ఎవరు వస్తారనేది శోచనీయం. ఎందుకంటే చాలామంది రాలేకుండా ఉన్నారు. దీన్ని మనం వేసుకున్నట్లయితే కందిలో అంతర పంటకు కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే కంది తీసేసిన తర్వాత వాటర్ ఉంటే మనకు వెనకసారి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెప్టెంబర్ ఆఖరి నుంచి అక్టోబర్ 20 వరకు వేసుకోవచ్చు. ఇది 3 నెలల లోపలే అయిపోతుంది. అంటే చాలా తక్కువ పెట్టుబడి, మనకు ఎక్కువగా ఖర్చు లేని పంట అనమాట.
ఈ పంటకైతే మంచి ధరలు అయితే లభిస్తున్నాయి, వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఎంత నష్టమూ రాదు. విత్తనంగా ఖర్చు కూడా 3 నుంచి 5 కేజీల లోపలే విత్తుకోవచ్చు. అంటే నాటుకున్న పర్లే, విత్తుకున్న పర్లే, ఏమీ పర్లే అనమాట. దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్కి అయితే మన నంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి కూడా అడగొచ్చు. చాలామంది రైతులకు ఇది 100% ఇవి సాగు చేసిన పంటలే. ఇప్పుడు ఏమంటే దీనివైపు మొగ్గు చూపలేకపోతున్నాం. ఉద్యానవన పంటలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాటిని సాగు చేసే కొద్దీ డైలీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. మీకే అర్థమవుతుంది అనమాట. సాగు చేసే కొద్దీ ఓహో ఈ పంట పండిస్తే ఇంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. మన పిల్లలకి కానీ ఈ పంటలు అంటే నష్టాల వైపు ఉన్నప్పుడు మనం గడ్డికి ఎక్కుకోవాలంటే ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేసుకోవాలన్నమాట. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.